ఎన్ని గంటలకు వచ్చావు క్రికెట్ ఆడడానికి? మూడుకా. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కొలాయి నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి దీంట్లో మొత్తం ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఈ బకెట్తోని ఇంటికైతే మొయ్యాలి. ఇగో వాష్రూమ్కి అయితే వాటర్ మొయ్యాలి. ప్రజెంట్ ఇప్పుడైతే వాటర్ ఆగిపోయింది. చూసారా వాటర్ లేక ఎలా ఉందో మొక్కలన్నీ. సో ఇవన్నీ మనం అయితే వాటరింగ్ చేద్దాం ఇప్పుడు. వాటరింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇగో ప్రజెంట్ నేను స్కెచ్ బుక్స్ ఇక్కడే వేస్తాను, డ్రాయింగ్ అదంతా. ఇది చూడండి, ఇది ఆల్రెడీ నా ఆర్ట్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇది అవుట్లైన్ ఫినిష్ అయింది, ఇంకా ఈరోజు డ్రా చేయాలి అది. అండ్ ఇదొకటి, ఈ అవుట్లైన్స్ అన్నీ వేశాను. సో ఇది డ్రాయింగ్ ఫినిష్ అయిన తర్వాత నా ఆర్ట్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. గాయస్ ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది దగ్గరగా. మా అమ్మ స్కూల్కి వెళ్ళే టైము. అండ్ నేనైతే ఇక్కడ కూర్చోవాలి షాప్ దగ్గర. మా హారతి ఉంది, మా అమ్మ ఉంది. హారతే ఏడు తింటున్నావు? వా వద్దా నీకు? ఏని కైకినా నిజ్జే నాకే. హాయ్ బాయ్ బాయ్ చెప్తుంది మీకు. మరి ఆరితే అంగన్వాడికి వెళ్ళవా? ఎప్పుడు ఎప్పుడు అంగన్వాడికి వెళ్తావు? పాట పాడు. జో జో పాప ఏడవకు. వావ్, ఆర్తి నీ డ్రెస్ బాగుంది. రైట్ 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 రా. చాలు. ఆ డ్రెస్ ఎవరు కొనిసి ఇచ్చారా ఆర్తి నీకు? ఎవరు కొనిసి ఇచ్చారు? మమ్మీ డాడీ? ఆర్తి బోలా, ఆర్తి బోలే. బాయ్. A few moments later. ఆర్తి ఏంటది? నాకే ఆర్తి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. అండ్ ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. నేను ఈరోజు టీలు అవేం తాగట్లేదు, డైరెక్ట్గా క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం. మా ఆరతి ఐస్ క్రీమ్స్ అంటే వెట్ ఐస్ క్రీమ్స్ అమ్ముతారు కదా, సో అవైతే కొన్నది. అది నాకు ఇవ్వట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్తో తింటుందంట. అంటే పదండి ఇప్పుడైతే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఎవరెవరు ఉన్నారు, ఏం చేశారు అవన్నీ చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఎన్ని గంటలకు వచ్చావు క్రికెట్ ఆడడానికి? 3కా వచ్చేటి చేసావరా? క్రికెట్ ఆడారా? తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు టీం కోరుకోవడం అయిపోయింది. బ్యాటింగ్ టాస్ కోసం వెళ్ళారు హరి గారు ఇంకా ఢిల్లీ గారు. ఇప్పుడు టాస్ వేస్తున్నారు చూడండి. టైల్ వచ్చింది,
టైర్ వచ్చిందంట. మీరేం కోరుకుంటున్నారు? బ్యాటింగ్. ఢిల్లీ గారు బ్యాటింగ్ కోరుకున్నారంట. మరి హరి గారు బౌలింగ్ చేయాల్సిందే. ఓకే ఓకే నైస్. గాస్ ఇప్పుడైతే ఫీల్డింగ్ చేయడానికి వచ్చాను. ఇక ఆడుతున్నారు వాళ్ళు. ఓ గాయస్ చూడండి, ఇక్కడ పడ్డది, అవుట్, గ్రౌండ్ అవుట్. అండ్ ఆ బాల్ నేను తేవాలి ఇప్పుడు. గాయస్ బాల్ అయితే ఇక్కడ ఉంది. గాయస్ ఇవి పొలాల మధ్యన ఉంటుంది ఈ గ్రౌండ్ అనేది. చూసారా, నడవడానికి కూడా చాలా ఇబ్బంది. అండ్ ఈ లోపల కానీ కాలు ఉండిపోయింది అనుకో, ఇక అంతే, కాలు బెనికేసినట్టే. అక్కడ చూసారా, పొలం మధ్యలో ఆడుతున్నాం. చాలా రిస్కీ ఫ్రెండ్స్. అయినా సరే మాలాంటి కుర్రోళ్ళకి ఇదే మాలాంటి కుర్రోళ్ళకి, మాలాంటి క్రికెట్ లవర్స్కి ఇదే మంచి స్పాట్ అనమాట. ఎందుకంటే కొన్ని దగ్గరలో మా విలేజ్ సైడ్ అయితే క్రికెట్ గ్రౌండ్ ఉండదు. ఓన్లీ సిటీలో ప్రాక్టీస్ చేసుకోవడానికి క్రికెట్ గ్రౌండ్ అనేది ఉంటుంది ఇది. సో నేనైతే ఇక్కడ ఉంటున్నాను. ఫీల్డర్ చూసారా, వరుసగా ఉన్నారు. ఇదంతా పెద్ద కన్నం అన్నమాట. ఇలాగ చూసారా, ఇంత హైట్ ఉంది ఈ హైట్. సో ఇక్కడ కానీ కాలు పడిపోయింది అనుకో, అంతే, కీలకతం, దుకాణం బందే. ఇక దుకాణం సర్దేయడమే. చూసారా, ఇంకా అవుతుంది గైస్ ఫ్రెండ్స్, ఇంకా అవుతుంది మ్యాచ్, ఇంకా అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. సూర్యుడు కూడా ఎల్లో కలర్లో భలే ఉన్నాడు. ఈవినింగ్ టైం ఇలా క్రికెట్ ఆడడానికి వస్తే విటమిన్ డి అనేది దొరుకుతుంది. సో అది మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఇక్కడైతే, ఇక్కడ చూసారా మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు ఏంటో నాకు తెలియదు, మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఏంటో అనేది. వావ్, వెరీ బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకైతే ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. చిన్న విషయం. యాక్చువల్గా అయితే క్రికెట్ అంటే క్రికెట్లో వికెట్స్ ఉంటాయి, 3 వికెట్స్ ఉంటుంది. కానీ మా దగ్గర అలాగ ఉండదు, ఓన్లీ రాళ్ళు ఉంటాయి. కావాలంటే మీరు చూడండి, చూపిస్తాను. ఇదిగో రాళ్ళు, ఇది రాళ్ళు, అక్కడ రాళ్ళే చూడండి. పదండి చూపిస్తాను. అక్కడ అది రాళ్ళే చూడండి. ఇది కూడా వికెట్లే, రాళ్ళు. దాహం వేస్తుందని షాప్ దగ్గరికి వచ్చాను. వాటర్ ప్యాకెట్ ఏదైనా తీసుకోవాలి, బాగా విపరీతమైన దాహం వేస్తుంది ఎండకి. ఇంకా ఈ షాప్లో తీసుకుందాం. ఇగో హారతి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హలో పుడరి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పు, సబ్స్క్రైబ్. గాయస్ నేనైతే ఇంటికి వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ నడిచింది. క్రికెట్ ఆడాము, దాని తర్వాత మార్నింగ్ మొక్కలకి వాటర్ పోయడం, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది, సన్ రైజర్స్ అండ్ ఆర్ఆర్. ఎవరైతే క్రికెటర్స్ లవర్ ఉంటారో వాళ్ళు ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఏ టీమ్స్ ఫేవరెట్ అనేది కింద కామెంట్ చేయండి. నాదైతే పర్టికులర్గా ఒక టీం అని లేదు, ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు అనమాట. ఇప్పుడు ముంబైలో రోహిత్ శర్మ, ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, అండ్ సన్ రైజర్స్లో అభిషేక్ శర్మ, అండ్ సిఎస్కేలో ఆఫ్ కోర్స్ ఎంఎస్డి లేదు, సంజు శాంసన్. అండ్ ఇప్పుడు రాబోయే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ కాబట్టి
ఆర్ఆర్లో సూర్యవంశీ అతను అవుట్ అయిపోతే మరి నేను చూడను. సో ఇప్పుడు మ్యాచ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. మరి నేనైతే ఈ లోపల ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే మీకు వీడియో వచ్చేస్తుంది. సో అప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా థమ్స్ అప్ ఇవ్వండి. అండ్ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.